పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పురా లోకల్ న్యూస్. గత 4 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై వివిధ వాదనలు నిలబడుతున్నాయి. ఒకవైపు చూస్తే ఎస్సీ ఎస్టీలలో ఏదైతే రిజర్వేషన్ అమలు ఉందో అయితే ప్రధానంగా చూస్తే ఎంఆర్పిఎస్ గత 3 దశాబ్దాలుగా వర్గీకరణ కోసం పోరాటం చేస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రాల్లో అమలు చేయాలని చెప్పి ఒక ఆదేశాలు వచ్చిన సందర్భంగా ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో దీనిపైన బహిరంగ విచారణ, వాదోపవాదనలు, అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఏకసభ్య కమిషన్ వచ్చింది. అయితే జస్టిస్ సమక్షంలో జరుగుతున్న ఏదైతే ఈ విచారణ ఉందో షమీమ్ అఖ్తర్ గారు హాజరయ్యారు. అయితే కలెక్టరేట్ ప్రాంగణంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎస్సీలంతా కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేసే సందర్భం ఉంది. అయితే మనతో మాల కమ్యూనిటీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఉన్నారు. వీరందరిని మనం కొరివి వేణుగోపాల్ అడ్వకేటు, అలాగే మాల వర్గీకరణకు సంబంధించి కూడా ఆయన గత కొద్ది కాలంగా ఒక స్టడీ చేసిన సందర్భం. అయితే వారితో మాట్లాడదాం. ఎంఆర్పిఎస్కు సంబంధించిన పోరాటంలో ఈ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ పైన అభిప్రాయాలు ఏమైనా ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో తెలుసుకుందాం. మీరు ఇంకా చాలా ఏళ్ళుగా కూడా మీరు ఈ వర్గీకరణ పైన స్టడీ చేస్తున్నారు. అయితే తాజాగా సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా వచ్చింది. ప్రస్తుతం కరీంనగర్లో బహిరంగ విచారణ జరుగుతుంది. మీకున్న ఆబ్జెక్షన్ ఏంటి? అసలు వారి వర్గీకరణలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు బేసికల్గా ఏంటంటే ఫస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ మీద కొన్ని ఆబ్జెక్షన్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నది. ఇక్కడ ఒక దగ్గరనే కాదు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీలో కూడా అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక లక్షల మందితో అక్కడ చంద్రశేఖర్ ఆజాద్ గారు కూడా మీటింగ్ పెట్టారు. సో ఫస్ట్ ఆబ్జెక్షన్ సుప్రీంకోర్టు ఏంటంటే ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ఆర్టికల్ 341. ఆర్టికల్ 341 ఏంది అని అంటే అక్కడ ఫార్మర్ అన్టచబుల్ కమ్యూనిటీస్ ఫ్రమ్ లాస్ట్ 2000 years వాళ్ళందరిని అప్లిఫ్ట్ చేయాలంటే వాళ్ళందరినీ కూడా ఒక లిస్టులోకి తీసుకురావడం జరిగింది. అది ఎప్పుడైతే బ్రిటిష్ కాలంలో అది సైమన్ కమిషన్కు 1928 ఇచ్చినటువంటి రిపోర్టుతోని 1935లో అది రికగ్నైజ్ కాబడ్డది. సో డాక్టర్ అంబేద్కర్ గారు ఏమంటారంటే వీళ్ళందరినీ కూడా ఒక్క దగ్గరికి తీసుకురావాలి, ఒక లిస్టులోకి. దే షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ హోమోజీనియస్ అనేటువంటిది ఒక అభిప్రాయంతో ఉన్నది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుందంటే హోమోజీనియస్ కాదు, హెటిరోజీనియస్, ఎస్సీ ఎస్టీ అనేటువంటి వాళ్ళు హెటిరోజీనియస్ అని చెప్పి ఇంటర్ప్రిట్ చేసింది. దాని మీద ఫస్ట్ ఆబ్జెక్షన్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నది అది. అయితే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కూడా ఉన్నది 10%. నువ్వు దీన్ని హెట్రోజీనియస్ అంటే ఈడబ్ల్యూఎస్ను కూడా హెట్రోజీనియస్ అనాలి, ఇమీడియట్గా అనలేదు అక్కడ. సో దట్ ఈస్ ఎ గ్రేట్ ఆబ్జెక్షన్ ఫర్ ది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్. ఓకే, ఇప్పుడు మీకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఉపకులాలకు సంబంధించి ఫలాలు అందడం లేదు, ఎదిగిన వారు ఎదుగుతున్నారు. ప్రధానంగా మాల కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు చాలా ఎదిగిపోయారు ఈ సమాజంలో. మేము అట్టడుగులనే ఉండిపోతున్నాం అని చెప్పి మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన ఒక వాదన వస్తుంది. మందకృష్ణ మాది కూడా బలంగా దాన్ని నమ్మి ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో విచారణ జరుగుతోంది. ఏకపక్ష కమిటీ అంటే ఏకసభ్య కమిటీ కూడా వచ్చింది. ఎలా ఉండబోతుంది? అసలు ఇంప్లిమెంట్ జరిగితే ఎవరికి నష్టం జరగబోతుంది, ఎవరికి లాభం జరగబోతుంది? ఇప్పుడు 30 సంవత్సరాల ఈ యొక్క సబ్ కేటగరైజేషన్ ఉద్యమాన్ని మనం తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంది అని అంటే ఈ అభియోగం ఏదైతే మాల వాళ్ళు అభివృద్ధి చెందురు అనేటువంటి అభియోగానికి నా జవాబు ఏందనంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజలు అనుభవించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎస్సీ విద్యా ఉద్యోగ అవకాశాలను ఆంధ్ర ఎస్సీలు తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో ఏంది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఉంటుంది. అక్కడ లోకల్గా కరీంనగర్, వరంగల్ వాళ్ళే ఉంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ హైదరాబాద్లో ఎక్కడ ఉంది? పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో, రైల్వే లోపల, బ్యాంకింగ్ లోపల, గ్రూప్ 1 సర్వీసెస్ లోపల. ఇదంతా కూడా ఆంధ్రాకు సంబంధించినటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి మాదిగా వాళ్ళే కాంపిటీషన్ లోపల వాళ్ళే కార్నర్ చేయడం జరిగింది. ఇక ఐఏఎస్లు ఐపీఎస్కు మాట్లాడరు, అది సెంట్రల్ సర్వీస్. అది అసలు ఈ స్టేట్ సర్వీస్కు సంబంధమే లేదు. అది ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి గుంటూరు, విజయవాడకు సంబంధించినటువంటి మాలలు, మాదిగలు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారు. గుంటూరు, విజయవాడ, ఈస్ట్ గోదావరికి, వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి రెడ్లు, కమ్మలు, కాపళ్ళు, బ్రాహ్మణులు ఐఏఎస్ ఐపీఎస్లు అనేది తప్ప తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి బ్రాహ్మణులు ఐఏఎస్ కాలేదు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి రెడ్లు, వెల్మలు కూడా ఐఏఎస్ ఐపీఎస్ కాలేదు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి బీసీలు కాలేదు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మాలలు కాలేదు, మాదిగలు కాలేదు.
ఈ యొక్క గొప్ప సత్యాన్ని మొత్తం అణచివేసి అంత పెద్ద తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ వనరులు ఆంధ్రాకు పోయినాయి అన్నప్పుడు తెలంగాణ ఎస్సీల బెనిఫిట్స్ ఆంధ్ర ఎస్సీలకు పోయిన అనేటువంటి ఒక పెద్ద సత్యాన్ని బయటికి తీయకపోవడం అనేటువంటిది ఇప్పటి వరకు కూడా చాలా శోచనీయమైనటువంటి విషయం. మీరు చెప్పండి. అయితే ఇప్పుడు వర్గీకరణ పైన చాలా ఉద్యోగభరితము, చాలా ఉద్రిక్తభరితం వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇటు మాలలు సభలు నిర్వహిస్తున్నారు, ఇటు మాదిగల సభలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున రెండు వర్గాలకు సంబంధించిన ఆరోపణలు జరుగుతున్నాయి. ఇదంతా సద్దుమనగాలి, ఇదంతా పోవాలంటే ఎట్లా మీ కమ్యూనిటీ నుంచి? ఇప్పుడు ఒక్కటే సభలు జరుగుతున్నాయి, సమావేశాలు జరుగుతున్నాయి అంటే సమాజం లోపల, ప్రజాస్వామ్యం లోపల అన్ని కులాలు సభలు పెట్టుకునేది, సమావేశాలు పెట్టుకునేది హక్కు అందరికీ కల్పించింది. కానీ ఒక మాలలే సభలు పెట్టుకుంటే దీంట్లో ఆబ్జెక్షన్ ఎందుకో నాకు అర్థమైతలేదు. అయితే మేము వర్గీకరణ చెయ్యాలి చెయ్యొద్దు అనే భావనతో మేము లేము. వర్గీకరణ చేస్తే న్యాయబద్ధంగా చేయాలి, అదే రాజ్యాంగబద్ధంగా చేయాలి. అదే సుప్రీంకోర్టు ఇది రాజ్యాంగం లోపల ఇది చెయ్యరాదు అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఉన్నది. దాన్ని మళ్ళా ఒక హర్యానా కోర్టు ఏదో వేసి, పంజాబ్ కోర్టు వేసి వాళ్ళు ఆ డిసిషన్ వచ్చినందుకు దాన్ని దేశమంతా అమలు పరచాలి. జిల్లాల రాష్ట్రాల ప్రకారంగా రాష్ట్రం ఏదైతుందో సీఎంలు ఆడ మీరు తీర్మానం చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి లాభం జరుగుతుంది అనేది అది ఆ జనాభా లెక్కలే లేవా మీ దగ్గర? లెక్క లేనప్పుడు మీరు ఎట్లా రిజర్వేషన్ పాస్ చేస్తారు, ఎట్లా ఎవరికి బెనిఫిట్ కల్పిస్తారు? మీ అభిప్రాయం ఇక్కడ జస్టిస్ దగ్గర ఏం చెప్పారు? మేము ఒక్కటే రాతపూర్వకంగా ఏమి ఇచ్చినామంటే ముందుగా ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఏముండే, మొన్న ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా చెయ్యమని క్లుప్తంగా లేదు. కానీ రాష్ట్రాలకు అనుసంధానంగా ఉండే జనాభా ప్రాతిపదిక మీద అక్కడున్న క్యాస్ట్ ఎవడైతే ఇంకా లోగా ఉన్నాడో, ఈ మాదిగ కన్నా ఇంకా వెనుకబడిన ఉన్నాడు వాళ్ళని ముందుగా మేము వర్గీకరణ వద్దు, వర్గీకరణ కావాలని కాదు, మేము కలిసి ఉంటేనే ముద్దు, మేము లేకున్నా వాళ్ళు లేకున్నా మనం అందరం కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం అనే నినాదం మీద మేము చేసుకుంటున్నాం తప్ప మేము చేసే సభల మీద, సమావేశాల మీద వాళ్ళు అనవసరమైన వ్యాఖ్యలు చేసుకుంటే మంచి పద్ధతి కాదు. వాళ్ళు మీటింగ్లు చేసుకున్నా, వాళ్ళు సభలు చేసుకున్నా మేము బద్దంలే. ఇది ప్రజాస్వామ్యం లోపల ఉన్న హక్కులను మేము బరాబరి మేము కొట్లాడతాం, సాధిస్తాం. అంతేగాని ఇవాళ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని రిజర్వేషన్ చేయొచ్చు లేకుంటే వర్గీకరణ చేయొచ్చు అనే నిదానం ఇది ఎట్టి పరిస్థితిలో జరగదు. జరిగితే కూడా ఇది మంచి పద్ధతి కాదు. పద్ధతి ప్రకారంగా ఒక రాజ్యాంగ పద్ధతి ప్రకారంగానే జరగాలి తప్ప లేకుంటే అనవసరమైన డిసిషన్ తీసుకొని ఇది రాజకీయాల కొరకు వాడుకోవద్దని చెప్పి ఇదివరకే చంద్రబాబు నాయుడు అప్పుడు తీసుకున్న నిర్ణయం అది రాష్ట్రానికి పెద్ద నష్టం జరిగింది. ఇప్పుడు అటువంటి నష్టం జరగద్దని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది మొత్తంగా చూస్తే అభిప్రాయ సేకరణలు మాత్రం రెండు వర్గాలకు సంబంధించి వారి అభిప్రాయం చెప్పడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నదో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ మైదర్తో మధుకరెడ్డి, పురా లోకల్ న్యూస్, కరీంనగర్.